మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా టేస్టీగా చట్పటాగా చేయాలనుకున్నారనుకోండి, ఈ సింపుల్ అండ్ టేస్టీ పంజాబీ చోలే మసాలా రెసిపీ చేసి పెట్టండి. మీ చేతి వంటని జన్మలో మర్చిపోలేరు. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి. ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ అవడం మూలాన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ అన్నంతోనూ, చపాతీతోనూ, పూరీతోనూ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇంటిల్లపాది వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా మంచిది. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ వ్లాగ్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పంజాబీ చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో కాబూలీ శనగలు తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు బాగా నానపెట్టుకోవాలి. చూశారు కదా, ఇవి బాగా నానిపోయినాయి. ఇలా 2 వేళ్లతో ప్రెస్ చేస్తే 2 ముక్కలుగా విడిపోవాలన్నమాట. అప్పుడు అవి నానిపోయినట్టు. ఇలా 8 గంటల పాటు నానపెట్టుకున్న కాబూలీ శనగల్ని ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకున్నాను. దీంతో పాటు ఒక చిటికెడు సోడాని కూడా వేసుకుంటున్నానండి. ఇలా సోడా వేయటం వలన చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి దానిపైన విజిల్ పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. శనగలు బాగా ఉడికిపోయినాయి. చూశారు కదా, ఇక్కడ ఫింగర్స్తో ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ శనగల్ని కాసేపు పక్కన ఉంచేద్దాం. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు ఉడికిన శనగల్ని వేసుకొని ఇందులోకి 2 పెద్ద టొమాటోలని కట్ చేసి వేసుకుంటున్నానండి. చిన్న టమాటాలైతే 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిటిని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. మనము ఉడకబెట్టిన శనగల్ని వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 7-8 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయల్ని చాపర్లో వేసి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా అని మార్చేయకండి, అసలు బాగోదు, చేదొచ్చేస్తుంది. ఇందులోకి 2.5 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1.5 టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. ఈ 2 పొళ్ళని ఆనియన్స్తో పాటు 1 నిమిషం పాటు వేపుకోవాలండి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్లు చోలే మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. మీకు చోలే మసాలా పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ మసాలా పౌడర్ని కూడా లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వరకు వేపుకోవాలండి. ఈ మసాలా వేగుతుంటే ఇల్లంతా గుమగుమలతో నిండిపోయిందండి. ఈ ఆనియన్ మిక్స్చర్ బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు శనగలు టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీని ఆనియన్ మిక్స్చర్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేయటం వల్ల టొమాటో కూడా తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ అల్లంని పొడవుగా సన్నగా స్లైసెస్లా చేసి వేసుకున్నానండి. అల్లము డైజెషన్కి చాలా మంచిది కదండి. అల్లం వేయటం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. అల్లం వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టిన శనగల్ని వేసేసుకుందాం. మరో స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కని తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగలు, ఉల్లిపాయ మసాలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది కదండి, అందుకనే నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ గట్టి పడిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూశారు కదా, బాగా ఉడికిపోయినాయి శనగలు. ఇలా ఉడికించడం వల్ల శనగలకి మసాలా ఫ్లేవర్స్ బాగా పట్టి టేస్టీగా ఉంటుందండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇంకా చట్పటా టేస్ట్ కోసం 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకున్నాను. చాట్ మసాలా తప్పకుండా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా 3/4 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఈ చోలే మసాలా రెసిపీలో కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకనే మర్చిపోకుండా తప్పకుండా వేసుకోండి. ఆఖరిన 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. అంతేనండి, టేస్టీ చట్పటాగా ఉండే పంజాబీ చోలే మసాలా రెసిపీ రెడీ అయిపోయిందండి.
చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత యమ్మీగా అనిపిస్తోందో. ఈ చోలే మసాలాని అన్నంతో కూడా తింటారండి, కానీ చపాతీతో కానీ పూరీతో కానీ అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ అవ్వడం వల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినేయొచ్చండి. ఈ రెసిపీని వారానికోసారి పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా పెరుగుతారు. తప్పకుండా కుక్ చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.